నాన్న ఓ బాధ్యత, నాన్న ఓ ధైర్యం, నాన్న ఓ ఆలోచన, నాన్న ఓ ఆశీర్వచనం. ఈ ప్రపంచంలో సముద్రమంత ప్రేమ ఒకరి మీద మనం చూపించాలన్నా, ఒకరు మన మీద చూపించాలన్నా, ఆ మనం ఈ ఒకరు నాన్న అయి ఉండాలి. అలాంటి నాన్న కొడుకుల కథ ఈరోజు ప్రొడ్యూసర్కి చెప్పి ఎలాగైనా ఒప్పించడానికి వెళ్తున్నా. చూద్దాం ఏమవుతుందో. రే అన్నా, ఇక పదరా వెళ్దాం. ప్రొడ్యూసర్ కావాలన్నావు, స్టోరీ చెప్పాలన్నావు. పద వెళ్దాం. సార్ ఈరోజు వచ్చిన కథలు సార్. ఇవేం కథలరా, ఒక్కడో మంచి కథ తీసుకురాడు, పైగా ప్రతిభ డైరెక్ట్ ఉదయం చేస్తున్నారు. సార్ కథ నానా ఓ షార్ట్ ఫిల్మా? ఇదేంటి కొత్తగా ఉంది స్టోరీ? కూర్చోండమ్మా. రవి చైర్ తీసుకొచ్చి ఇక్కడే. స్టోరీ చెప్పమ్మా. సార్ ఇది కథ కాదు సార్, నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన. హో, రియల్ స్టోరీనా? అవును సార్. సార్ అతను డైరెక్టర్ సార్. తన జీవితంలో జరిగిన కొన్ని క్షణాల ఈ సంఘటన తన జీవితాన్నే మార్చేసింది సార్. సార్ తన డైరెక్షన్ ఎంత పిచ్చిగా ప్రేమించాడో మీకు తెలియాలంటే, తన మైండ్ సెట్ ఎలాంటిదో మీకు తెలియాలంటే తన డైరీ మొదటి పేజీ చూస్తే చాలు సార్, మీకు అర్థమైపోతుంది. నిన్నటి వరకు నాకే తెలుసు అనుకున్నా, నేడు నాకేమీ తెలుసు అని ఆలోచిస్తున్నా. ఈ నేడు అనే ఆలోచనల్లో రేపు అనే జీవితం ఉందనిపిస్తుంది. సంతోషంగా బ్రతకడం అంటే గతం తాలూకు జ్ఞాపకాల్లో ఉండిపోవటమో, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పేకమేడలు కట్టడమో కాదు. ఇప్పుడు ఇక్కడ నిజంలో బ్రతకడం. ఇలా బ్రతకాలంటే మన ఆశయాన్ని పిచ్చిగా వెర్రిగా నమ్మాలి. నిన్ను చూసి వీడు పిచ్చాడ్రా బాబు అంటే, అవునరా నా పిచ్చి నాకు ఆనందం, ఆ పిచ్చి నాలో ఈ సినిమా. సార్ సినిమాని ఇంత పిచ్చిగా నమ్మినా తనను ప్రాణంగా ప్రేమించే నాన్నకు ఎప్పుడూ చెప్పలేదు సార్. సార్ వాళ్ళ నాన్నకు ఈ సినిమా గురించి ఎలా చెప్పాడో చూద్దాం. అదే మన కథ సార్. రే నాన్న, ఎలా ఉన్నావురా? నాన్న బాగానే ఉన్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? టైంకి తింటున్నావా? బాగా చదువుకోరా, ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకోవాలి. నువ్వు నాలా కట్టం చేయలేవురా. ఆరోగ్యం జాగ్రత్త నాన్న, నా గురించి దిగులు ఏం పెట్టుకోకు. నువ్వు దిగులు పడకు నాన్న, నేను పండగకు వస్తాలే. ఉంటారా నాన్న? అలాగే నాన్న, ఉంటా. జాగ్రత్త నాన్న.
దీని అమ్మ జీవితం, నేనెందుకు డైరెక్టర్ అవ్వకూడదు? అయినా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవన్నీ సెట్ అవ్వలే. కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ మన మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళేగా. నా సినిమా పిచ్చిని పక్కన పెట్టాలి. నాన్న కోసం చదివి మంచి జాబ్ సంపాదించాలి. నాన్న సంవత్సరాల తరబడి పొలం పని చేసి ఆ డబ్బులతో నన్ను చదివించాడు. నేల తల్లిని చూసినప్పుడల్లా నాన్న చేసిన కష్టమే నాకు గుర్తుకొస్తుంది. చా రే ఇలాగే కొన్ని రోజులు ఉంటే చస్తావరా. రే సలహాలు ఇచ్చేవాడు సాయం చేయకపోవచ్చు, సాయం చేసేవాడు మాత్రం సలహాలు ఇవ్వడు. ఈ రెండు నేను చేయడం లేదు, నీ సిచ్యువేషన్ నీకు గుర్తు చేస్తున్నా అంతే. ఇప్పుడు ఒక రైల్వే ట్రాక్లో ఉన్నావు. ఒకవైపు నీకు నచ్చిన డైరెక్షన్ ఫీల్డ్, మరోవైపు నీ చదువు జాబ్. ఎటువైపు వెళ్ళాలో నువ్వే డిసైడ్ చేసుకో. వీళ్ళ మధ్యలో ఉంటే చస్తావరా నాకు. వీళ్ళ మధ్యలో ఉండే వాళ్ళ నీ దేశానికి కాదు కదా, నీ కుటుంబానికి కూడా నయ్యా పైసా లాభం లేదు. అన్నయ్య ఆప్తైందని చెప్పా. ఇక నీ ఇష్టం. రిస్క్ నీదే, రస్క్ నీదే, కష్టం నీదే, ఫలితం నీదే, యుద్ధం నీదే, విజయం కూడా నీదే. బట్ ఒకటి, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది చేస్తే బాగుండు, రాంగ్ స్టెప్ వేసానే అని నిర్ణయం తీసుకో. చదువు, డైరెక్షన్, చదువు, డైరెక్షన్, చదువు, డైరెక్షన్, చదువు, డైరెక్షన్. తర్వాత ఏం జరిగింది? సార్ ఇలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నకి తను డైరెక్టర్ అవ్వాలని చెప్పడానికి ముందు తన ఫీలింగ్స్ను ఓ షార్ట్ ఫిల్మ్గా చేసి చూపించాలనుకున్నాడు. ఆ ఫీలింగ్స్ పేరే నాన్న ఓ షార్ట్ ఫిల్మ్. ఆ ఫీలింగ్స్ని తన జీవితాన్ని కాగితంపై రాయడానికి అలా ఇలా అటు ఇటు ఎలా పడితే అలా తిరిగాడు. చివరికి ఎలాగైనా వీడియో తీశాడు. చివరకు పండగకు వెళ్ళి వాళ్ళ నాన్నకి ఆ వీడియో చూపించాడు. నానా 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 ఏంట్రా చెప్పు నాన్న. నానా ఓసారి ఈ వీడియో చూడండి నాన్న. నాన్న నీకే చెబుతున్నా నాన్న, నీకోసమే నాన్న ఇదంతా. నువ్వు నా ప్రాణం నాన్న. నాన్న ఈ ప్రపంచంలో అమ్మ 9 నెలలు కడుపులో ప్రేమగా మోస్తే ఈ భూమిని చూసా ఈ చిన్ని కన్నులతో నేను నీ కొడుకును నాన్న. అప్పటి నన్ను నుండి ఇప్పటి నేను వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు నాన్న. నేనే నీ ప్రపంచమని నమ్మావు నాన్న. నాన్న నీ భుజాలపై నన్ను మోస్తూ నడిపించావు. నీ గుండెలపైన నా చిన్ని నడకలను నీ ఆనందంగా భావించావు. నాకు గాయం తగిలితే నువ్వు విలవిలలాడిపోయావు. నువ్వు చదువుకోకపోయినా నన్ను కష్టపడి చదివించావు. నేను కాస్త ఇంటికి రావడం ఆలస్యమైతే నా బిడ్డకి ఏమైందో అని నువ్వు కంగారు పడ్డావు. ఒకప్పుడు మన ఇల్లు తగలపడితే అగ్గి నిప్పులలో లైఫ్ 0 అయ్యింది. అప్పుడు నువ్వు వెనకడుగు వేయలేదు, మళ్ళీ కష్టపడ్డావు. నన్ను ఎప్పుడు ప్రాణంగానే చూసుకున్నావు నాన్న. ఎలాంటి కష్టం వచ్చినా అవి నా దాకా తీసుకురాలేదు.
నేను ఎప్పుడైనా ఓడిపోతే నీ వెంట నేనున్నానంటూ ధైర్యం చెబుతూ నా వెన్ను తట్టావు. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నువ్వు సంతోషించావు. నేను ఆటల్లో గెలిస్తే ఆ విజయం నీదనుకున్నావు నాన్న. ఏ రోజు గుడికి వెళ్ళినా నా బాగోగు గురించే కోరుకున్నావు. నాకు ఆరోగ్యం బాగలేకపోతే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించావు. నువ్వు పాత బట్టలు వేసుకొని నాకు కొత్త బట్టలు తీసుకొని ఇచ్చావు నాన్న. ఇంకెన్నో చేసావు నాన్న. ఇన్ని చేసిన నిన్ను ఈ ఒక్కటి అడగడానికి వచ్చాను నాన్న. రే నాన్న, ఇలా రా. నాన్న చెప్పరా, నువ్వేం అడగాలనుకుంటున్నావు? అడగరా, నీకోసం ఏదైనా చేస్తా. నాన్న, నేను సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు నాన్న, కానీ నేను అనుకున్నది చేస్తే హ్యాపీగా ఉంటాను నాన్న. నాన్న, నేను డైరెక్టర్ అవుతానంటే మా ఫ్రెండ్స్, అరే నీకేమన్నా పిచ్చారా, అయినా ఇవన్నీ జరిగే పనులు కాదురా, మన బాబులు మనల్ని కనడంతో పాటు మన కళలను కూడా వాళ్ళే కనేస్తారా, నా కొడుకు పోలీస్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలని మన కళలు కూడా వాళ్ళే కనేస్తారా, ఇక మనం కళ కనడానికి ఏముందిరా అంటున్నారు నాన్న. నేను చెప్పాను, మా నాన్న అలా కాదురా, నేను చెప్తే వింటారా, ఎందుకంటే మా నాన్నకు నేనంటే ప్రాణం రా. మా నాన్న ఎప్పుడు నాకు అది చేయి ఇది చేయి అని చెప్పలేదురా. నేను ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారా మా నాన్న. నాన్న, ఇదేదో రోజులా చెప్పే విషయం అయితే నా గొంతులో నుంచి వచ్చే మాటలు తెలుస్తుంది కదా నాన్న. నా గుండెల్లో ఉన్న ఎమోషన్ నాన్న. నాకు సినిమా అంటే పిచ్చి నాన్న. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను నాన్న. ఇది నా కళ్ళలోనే కనిపిస్తుంది కదా నాన్న. నా మాటలు అర్థమైనా కాకపోయినా నా గురించి మీకు తెలిసిపోయింది కదా నాన్న. ఐ లవ్ యూ నాన్న. రే నాన్న, నువ్వెందుకురా అంత ఇబ్బంది పడ్డావు నీ నాన్నకు చెప్పడానికి? చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా పట్టుబట్టు మరీ సాధించుకునేవాడురా. కానీ నా అంతటి నేను నిన్ను ఎప్పుడు ఏది అడగలేదురా. చిన్నప్పటి నుంచి నువ్వు తప్పటడుగులు వేస్తూ ఉంటే నిన్ను సరైన దారిలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ ఒక్కటి, వెనకడుగు మాత్రం ఎప్పుడూ వేయకు. గెలుపు ఊరికే రాదు, ఎంతో యుద్ధం చేయాలి. ఆ యుద్ధం నీ సినిమా అనుకో, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండు. బాగుందా కదా? ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవడం. డైరెక్టర్ నేనే సార్. ఇలా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో మిమ్మల్ని, మీ కలల్ని, మీ ఆశయాల్ని మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేయలేక మీలోనే మీతోనే సమాధి చేస్తున్నారు. మీ కలల్ని మీ ఇంట్లో వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పండి, అర్థమయ్యేంత వరకు చెప్పండి. కలలను రాళ్ళుగా మలుచుకున్న ప్రతి ఒక్కరికి మా ఈ చిత్రం అంకితం. మీ కలలను కలలుగా కాదు, కథలుగా తిరగరాసేలా మీరు విజయం సాధించాలని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటని కొట్టండి.